రాష్ట్ర మహిళలను కోటీశ్వరులను చేస్తామన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనీసం లక్షాధికారులనైనా చేయాలని ఇచ్చిన హామీ ప్రకారం ఒక్కో ఆడబిడ్డకు బాకీ పడ్డ 1,50,000 ఇస్తే రాజకీయాల నుండి తప్పుకుంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ చేశారు. వృద్ధులు, ఒంటరి మహిళలకు 4,000 పెన్షన్, అత్తకు 4,000, కోడలికి 2,500 ఇస్తామని దౌకా చేశారు. 1 కోటి మంది ఆడబిడ్డలకు 2.5 ఏళ్ల కాలానికి బాకీ పడ్డ 75,000, మిగిలిన 2.5 ఏళ్లలో 75,000 మొత్తం కలిపి 1.50 లక్షలు ఇవ్వు. నిరుద్యోగ భృతి కింద 40 లక్షల మంది యువతకు 4,000 చొప్పున ఇవ్వు. నువ్వు కోరుకున్నట్లు రాజీనామాకు రెడీగా ఉన్నానని ప్రకటించారు. నేను ఒకటే మాట ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలను, మా అన్నదమ్ములను ఒకటే అడుగుతున్నా. आप सब लोग एक बात सोच के बोलो मेरे को. 50% टाइम हो गया इनका. 50% टाइम ఒడిచిపోయింది రేవంత్ రెడ్డిది. నేను ఒకటే అడుగుతున్నా, మీరు యాద్ చేసుకొని చెప్పండి. ఏమేం మాటలు చెప్పిండు పెద్ద మనుషులు ముసలోళ్ళందరికీ, ఒంటరి మహిళలకు కేసీఆర్ సార్ 2,000 ఇస్తే ఈయన ఎంత ఇస్తా అన్నాడు? 4,000 ఇస్తా అన్నాడు. సంవత్సరంలో 12 నెలలు ఉంటాయి. నెలకు 4,000 చొప్పున ఎంత అవుతుంది? 48,000 ఇవ్వాలి. 48,000 అంటే లెక్క కష్టం అవుతుంది. 50 అనుకుందాం. 50 అంటే 5 ఏళ్ళకి ఎంత ఇవ్వాలి? 1,50,000 ఇవ్వాలి. 50,000 సంవత్సరానికి, 5 ఏళ్ళకు 2,50,000 ఇవ్వాలి. మరి 50% టైం అయిపోయింది. ఇప్పటికి ఎంత రావాలి మనకు? 1,25,000 రూపాయలు రావాలి ఒక్కొక్క పెద్ద మనిషికి. వచ్చినాయా? మరి ఒక్కళ్ళకన్నా వచ్చినాయా ఈ రాష్ట్రంలో? రాలే. మన పిల్లలకి ఏం చెప్పిండు? 2 ఉద్యోగాలు ఊడగొట్టండి. కేసీఆర్ది, కేటీఆర్ది 2 ఉద్యోగాలు ఊడగొడితే మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానడా లేదా? రాహుల్ గాంధీ అశోక్ నగర్లో వచ్చి ఛాయ్ తాగుకుంటా, పోజులు కొట్టుకుంటా అక్కడ ఉన్న వాళ్ళందరూ నిరుద్యోగులను పిలుచుకొని చెప్పిండు కదా, 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరం ఇస్తా అన్నాడు. ఇచ్చిండా?